గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే కూడా జరిగింది. సో ఈ అప్డేట్ ఏంటనేది చెక్ చేసే ముందు ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ అప్డేట్స్ అండ్ ఫర్దర్గా జేఎన్టీఏ బీటెక్ అప్డేట్స్ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా స్కాలర్షిప్ అప్డేట్స్ అయితే కూడా. సో మెయిన్గా చూసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే కూడా వచ్చింది. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు మనకి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో టీఎస్ ఎంసెట్ 2024లో ఏమైనా చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సైట్ అనేది అయితే అప్డేట్ అయితే అయింది. సో మనకి 12th ఆఫ్ దిస్ మంత్ అంటే ఏప్రిల్ 12th వరకు కూడా మనకి కరెక్షన్స్ చేసుకోవడానికి టైం అనేది అయితే కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్లో కూడా అయితే చూసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ మనకి లేటెస్ట్ అప్డేట్స్లో వస్తుంది. సో మీరు ఒకసారి స్క్రోలింగ్ అయితే కూడా చూడొచ్చు. సో ఒక్క నిమిషం ఇక్కడ మనకు వచ్చి ఇది చూడండి. నెక్స్ట్ మనకి సో 12th వరకు కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు క్లారిటీగా అప్లికేషన్స్ ఆర్ ఇయర్ బై లింక్డ్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ కరెక్షన్స్ అని. సో 12th ఈ నెల 12వ డేట్ వరకు కూడా మనకి ఈ కరెక్షన్ విండో అనేది అయితే ఓపెన్ అయింది. సో ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి ఆ వీడియో అనేది అయితే కంప్లీట్గా మనం ఆల్రెడీ చేస్తున్నాము. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అక్కడ ఏంటంటే ఫస్ట్ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే కూడా చూద్దాము. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇక్కడ కరెక్షన్స్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని. సో మీరు అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే మన ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఓవరాల్ వ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఎక్కడైతే రెడ్ కలర్ హ్యాష్ మార్క్ ఉంటాయో అవి మనం చేంజెస్ అనేది అయితే చేయడానికి అయితే కుదరవు. ఎక్కడైతే హ్యాష్ మార్క్ లేకుండా ఉంటాయో అవి మనం ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేంజెస్ అనేది అయితే చేసుకోవచ్చు. సో హ్యాష్ సింబల్ మనము కన్వీనర్కి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కన్వీనర్కి మెయిల్ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన వీడియో అయితే చేసాము. సో ఇయర్ ఏ విధంగా మెయిల్ ఫార్మాట్ ఉంటుంది, సో దానికి సంబంధించిన మళ్ళీ మీకు ఒక సపరేట్ వీడియో అనేది అయితే కూడా ఇన్ డీటెయిల్గా చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా ఫర్దర్గా వీడియో చేయడానికి నా దగ్గర ఎంసెట్ 2024కి సంబంధించి క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే లేవు. అందుకోసం నేను కంప్లీట్గా వీడియో అనేది అయితే చేయలేకపోవడం జరుగుతుంది. సో 2023కి సంబంధించిన వీడియో అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నా మెయిల్ ఐడి ఉంటుంది, ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేది అయితే షేర్ చేయడం వల్ల సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నప్పుడు క్లియర్ కట్ వీడియో చేయడానికి ఉపయోగం అయితే పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మెయిల్ ఐడికి ఒకసారి అవి అయితే కూడా మీ యొక్క డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.